తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొనగాడు ఉన్నత శిఖరాలను చేరిన నందమూరి తారక రామారావు గారు, అలాగే అలనాటి ఆహ్, ఏఎన్నార్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరి తర్వాత అత్యున్నత శిఖరాలకి చేరిన మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్, ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక పిల్లర్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయిని వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ఆ స్థాయిని అందుకున్నాడా లేదా అనేది మనం మాట్లాడుకునే ముందు ఆహ్, మన ఛానల్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా పెట్టండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నందమూరి తారక రామారావు గారి అబ్బాయి అయినటువంటి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆహ్, హ్యాపీ బర్త్‌డే టు బాలయ్య బాబు గారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే 'సచిన్' కొడుకు 'సచిన్' కాలేకపోతున్నాడు. అలాగే 'చిరంజీవి' కొడుకు 'చిరంజీవిని' దాటేసాడా లేదా? అంటే 'చిరంజీవి' గారు అంటే ఆ టైంలో అన్ని సినిమాలు చేసినటువంటి 'చిరంజీవి' గారు 150 సినిమాల పైన చేసినటువంటి 'చిరంజీవి' గారు ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరారు. అంటే ఆయన్ని దాటాలంటే ఆహ్, అంత ఆషామాషీ విషయం కాదు. కానీ 'రామ్ చరణ్' అనే వ్యక్తి మెగాస్టార్ కొడుకైనా కూడా అంత ఉన్నత శిఖరాలకి చేరకపోయినా అక్కడి వరకు వస్తున్నాడు. మన 'పెద్దిలో' చూసుకుంటే తన కష్టం క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఎంతలా కష్టపడ్డాడంటే ఆహ్, ఆ సిక్స్ ప్యాక్ చేసిన విధానం కానీ, ఆ బాడీ బిల్డింగ్ గాని చాలా అద్భుతంగా చేశాడు. కాపోతే మూవీ మూవీ అయితే యావరేజ్‌గా ఉంది. కానీ 'రామ్ చరణ్' ఆయన పడిన కష్టం స్పష్టంగా తెలుస్తుంది. 'బుచ్చిబాబు' ఇదే కథని వేరే వాళ్ళు ఇంకా అంటే అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే చాలా అద్భుతంగా ఉండేదని నా అభిప్రాయం. మళ్ళీ మీరు నన్ను కామెంట్‌లో ఏసుకోవద్దు. అలాగే ఇంకోటేంటంటే అలాగే ఈ 'చిరంజీవి' గారిని వారసుడు. 'చిరంజీవి' గారికి తగ్గ వారసుడని అయితే చరణ్ అయితే అనిపించుకున్నాడు. అలాగే 'సచిన్' కొడుకు 'సచిన్' అవ్వలేకపోతున్నాడా? 'సచిన్‌లాగా' అవ్వాలంటే ఇది సినిమా గాదండి. 'చిరంజీవి' కొడుకు 'చిరంజీవిలాగా' అవ్వాలంటే ఇది గేమ్స్‌కి సంబంధించింది కాబట్టి ఇది మనం ఆహ్, అంటే 'చరణ్' ఆయన ఎంతో కృషితో వచ్చాడు పైకి. అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఈ క్రికెట్ అనేది ఫిట్‌నెస్‌కి సంబంధించింది కాబట్టి చాలా నిబద్ధతతో ఆడాలి. అందరూ యాక్సెప్ట్ చేయాలి. దానికి సంబంధించిన బ్యాటింగ్ అంటే 'సచిన్ టెండూల్కర్‌తో' పోల్చడం అనేది కరెక్ట్ కాదు. మొన్నే ఒక ఇన్నింగ్స్ చూశాను. ఎక్సలెంట్‌గా బౌలింగ్‌లో 3 ఓవర్స్ ఏసి 11 రన్స్ ఇచ్చాడు. అలాగే 3 వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ 33 బాల్స్‌లో 66 మేబీ ఎంతో కొట్టాడు. మ్యాచ్‌ని కూడా గెలిపిచ్చాడు. చాలా ఆనందంగా అనిపించింది. అంటే 'సచిన్' ఆయనకి తగ్గ కొడుకు అంత కాకపోయినా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. సొంతంగా ఎదుగుతున్నాడు. తను కావాలనుకుంటే ఇన్‌ఫ్లుయెన్స్‌తో ముందుకెళ్ళగలిగే శక్తి ఉంది. కానీ 'సచిన్ టెండూల్కర్' మరి ఆయన నీ అంతటికి నువ్వే ఎదగాలి. అప్పుడే మనం నిలదొక్కుకోగలం అని చెప్పారో ఏమో తెలీదు. ఎవరికెవరికి తక్కువ కాదండి. అంటే ఈ విషయం సోషల్ మీడియాలో చాలా రకాలుగా మనం వింటున్నాం కాబట్టి దీని గురించి డిస్కస్ చేయాల్సొస్తుంది. 'పెద్ది' సినిమా నాకైతే యావరేజ్ అండి. బానే అనిపించింది. కాపోతే సరైన దర్శకుడు తగలలేదనిపించింది. 'రామ్ చరణ్' గారు సరైన దర్శకుడిని ఎంచుకోవాలి. ఇట్లాగా అంటే 'బుచ్చిబాబు' గారికి ఇంక 4, 5 సినిమాలు చేస్తే గాని పెద్ద హీరోలని డీల్ చేసే శక్తి వస్తుందనుకుంటున్నాను. అలాగే 'అల్లు అర్జున్' గారు ఈ సినిమా గురించి మంచిగా టాలీవుడ్‌లో ఆహ్, ఆహ్, ప్రశంసించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఒకళ్ళొకళ్ళు హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండాలని, అందరి సినిమాలు మంచిగా ఆడాలని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు మీరు కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. జై హింద్.